ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు జలప్రదానంగా చెప్పుకునే నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. సాగర్ గత 18 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జూలై మాసంలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల సమీపంలో ఉన్నాం. సాగర్ డ్యామ్ నిండుకుండలా మారి క్రస్ట్ గేట్ల పైనుండి వరద ప్రవాహం రావడం చూస్తున్నాము. ప్రస్తుతం సాగర్ డ్యామ్ 587 అడుగుల నీటి మట్టంలో ఉంది. గరిష్టంగా 590 అడుగులకు గాను 587 అడుగుల నీటి మట్టంలో ఉంది. సాగర్ క్రస్ట్ గేట్లు చూస్తున్నాం మనం. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవలు తొక్కుతూ కిందకు ఆ పరవలు పాలనురుదు వల్లే వెగజల్లుతున్నాయి. అదేవిధంగా ఈరోజు సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు సాగర్ క్రస్ట్ గేట్లను జలహారతి పట్టి సాగర్ క్రస్ట్ గేట్లు విడుదల చేయనున్నారు. అదేవిధంగా సాగర్ క్రస్ట్ గేట్లు విడుదలతో దిగువకి టేల్ ప్యాంట్లోకి వరద ప్రవాహం పోవడంతో దిగువ ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా నదిలో చేపల వేటకు కానీ అదేవిధంగా పశువులకి నీరు తాగడానికి కూడా ఎవరు వెళ్ళొద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అధికారులకి మరియు ప్రజలకు సూచించారు. మరికొద్ది క్షణాల్లో సాగర్ క్రస్ట్ గేట్లని జలహారతి పట్టి తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయనున్నారు. అదేవిధంగా సాగర్ ఆయకట్టులోని కుడి ఎడమ కాలువలోని కుడి కాలువకి 10.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఉంది.